ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఆగస్టు నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అండ్ అలాగే ఆగస్టు సెప్టెంబర్ ఈ 2 నెలల్లో తిరుమల శ్రీవారి పుష్కరిని మూసి వేస్తున్నట్టు టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా ఆగస్టు నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్. అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై 25వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ కేవలం ఒక్క హోమం టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోగలం. ఒక టికెట్ కాస్ట్ 1600 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై 2 పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క చెల్లి, 2 ఫ్రెండ్స్, ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకొని హోమంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మీరు ఏ తేదీకైతే ఆ హోమం టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీ ఉదయం 8 గంటల నుంచి 8:30 లోపు అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో హోమం కి రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు అక్కడ హోమం అనేది నిర్వహిస్తారు. మీరు ఆ హోమంలో పాల్గొన్నట్టు మీ టికెట్ పై స్టాంపు వేసి సిగ్నేచర్ చేసి మీ టికెట్ అనేది ఇస్తారు. అలా స్టాంపు సిగ్నేచర్ అయినటువంటి ఆ హోమం టికెట్ ని తీసుకొని తిరుమలకి వెళ్లి అదే రోజు మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైంలో ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేసి 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఈ హోమం టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఖచ్చితంగా ఆ హోమంలో పాల్గొని మీ టికెట్ పైన స్టాంప్ అండ్ సిగ్నేచర్ అనేది చేయించుకోవాలండి. హోమంలో పాల్గొనకుండా మీరు డైరెక్ట్ గా తిరుమలకు వెళ్తే ఆ టికెట్ ద్వారా మిమ్మల్ని స్వామివారి దర్శనం అనుమతించరు. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ హోమం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ హోమం టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 1 మంత్ అనగా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అయితే ఈ టికెట్స్ ని బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని హోమం కి కావచ్చు, దర్శనంకి కావచ్చు ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. అబౌ 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ టికెట్స్ అనే బుక్ చేసుకోవాలి. అయితే ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి కేవలం 200 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆగస్టు నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఉన్న ఒకే ఒక అవకాశం ఈ హోమం టికెట్స్. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించి ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరూ ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే అంటే ఈ రోజు ఉదయం 10 గంటలు రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం 9:55 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు నోట్ ప్యాడ్ లో కావచ్చు, క్లిప్ డైరీలో కావచ్చు మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ని, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, మీ యొక్క గోత్రం, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఒకవేళ మొబైల్ లో బుక్ చేసుకునే వారు కనైతే మీ మొబైల్ లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నాక టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 2 మినిట్స్ ముందుగా అంటే ఉదయం 9:58 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు 2 డిఫరెంట్ బ్రౌజర్స్ ని ఓపెన్ చేసుకొని అందులో డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వండి. మొబైల్ లో బుక్ చేసుకునేవారు మీ వద్ద 2 వేరు మొబైల్స్ కన్నా ఉంటే అందులో డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వండి. ఎందుకు ఇలా డిఫరెంట్ బ్రౌజర్స్ ఆర్ డిఫరెంట్ మొబైల్స్ లో లాగిన్ అవ్వమని చెప్తున్నాను అంటే
ఈ టికెట్స్ అనేవి లిమిటెడ్ సంఖ్యలో రిలీజ్ చేస్తారు కాబట్టి మీకు ఎందులో తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా మీ డీటెయిల్స్ అని ఫిల్ చేసుకుని టికెట్స్ అని ఫాస్ట్ గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకే విషయం చెప్తున్నాను. అండ్ ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ పే చేయడానికి క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకుని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసైనా అమౌంట్ పే చేయొచ్చు, లేదా గూగుల్ పే, ఫోన్ పే యొక్క యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకుని యూపీఐ ద్వారా అయినా పే చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ ఆర్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇలా ఈ 4 ఆప్షన్స్ లో మీరు దేని ద్వారా అయినా అమౌంట్ పే చేసి టికెట్స్ అనే బుక్ చేసుకోవచ్చు. ఈ హోమం టికెట్స్ ని ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో ఆగస్టు నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై 25వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకే టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ తిరుచానూరు, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ఇలా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 9:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ ఆగస్టు, సెప్టెంబర్ ఈ 2 నెలల్లో తిరుమల శ్రీవారి పుష్కరిని మూసి వేస్తున్నారు అని చెప్పాను కదండి. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్, ప్రతి సంవత్సరం తిరుమల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకి నెల రోజుల ముందుగా శ్రీవారి పుష్కరిని 30 రోజుల పాటు మూసివేసి పుష్కరిణి మరమ్మత్తు పనులను టీటీడీ వారు చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ 2026వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తిరుమల స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి కాబట్టి ముందు నెలలో అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిని మూసివేసి పుష్కరిణి మరమ్మత్తు పనులను టీటీడీ వారు చేపట్టడం జరుగుతుంది. అంటే ఆగస్టు నెల మొత్తం కూడా శ్రీవారి పుష్కరిని భక్తులకి అందుబాటులో ఉండదండి. పుష్కరిని మూసివేయడం జరుగుతుంది. అండ్ అలాగే భారీ వర్షాలు, తుఫాన్లు, ఇతర పరిస్థితుల దృష్ట్యా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ 10 రోజుల పాటు కూడా శ్రీవారి పుష్కరిని మూసివేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు ఈ 41 రోజుల పాటు శ్రీవారి పుష్కరిని అనేది మూసివేయడం జరుగుతుంది. భక్తులకి అందుబాటులో ఉండదు. ఈ 41 రోజుల పాటు ఎవరైతే శ్రీవారి పుష్కరిని స్నానం ఆచరించాలి అనుకుంటారో ఆ భక్తులకి పుష్కరిని అందుబాటులో ఉండదు. కాబట్టి పుష్కరినికి పక్కనే షవర్స్ అనేవి ఏర్పాటు చేసి ఉన్నారండి. ఆ షవర్స్ వద్ద స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనంకి వెళ్లవచ్చు. ముఖ్యంగా అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ కలిగిన భక్తులు శ్రీవారి పుష్కరంలో రాత్రి 12 గంటల నుంచి 1 గంట మధ్య స్నానం ఆచరించి తడి బట్టలతో అంగ ప్రదక్షిణ సేవకు రిపోర్ట్ చేస్తారు. కానీ ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిని మూసివేయబడుతుంది. పుష్కరిణిలో భక్తులు స్నానం ఆచరించడానికి లేదు. కాబట్టి అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ కలిగిన భక్తులు కూడా వరాహ స్వామి వారి ఆలయం పక్కన అంటే శ్రీవారి పుష్కరిణికి పక్కనే షవర్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. ఆ షవర్స్ వద్ద మీరు స్నానం ఆచరించి ఆ తడి బట్టలతో అంగ ప్రదక్షిణం సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిని మూసివేయడం జరుగుతుంది. ఈ 41 రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు. అండ్ భక్తుల్ని కూడా పుష్కరిణిలో స్నానాలు ఆచరించడానికి అనుమతించరు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని టీటీడీకి సహకరించవలసిందిగా కోరడమైనది. ఇక నెక్స్ట్ తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అండ్ అలాగే అక్టోబర్ నెలకి సంబంధించి ట్రస్టా స్కీమ్ డోనర్ కోటాలో దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ టికెట్స్ అన్ని కూడా జూలై 27వ తేదీన ఆన్లైన్ లో టీటీడీ వారు రిలీజ్ చేస్తున్నారు. వీటన్నింటికి సంబంధించి పూర్తి వివరాలతో మరొక వీడియో రూపంలో రేపు మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఆగస్టు సెప్టెంబర్ నెలలో శ్రీవారి పుష్కరిని మూసివేతకు సంబంధించి అండ్ అలాగే ఆగస్టు నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై
చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.